సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
ఒకటో కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం చదువుతాను. 12, 13 వచనాలు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము. ఈ అధ్యాయంలోకి వచ్చేప్పటికి మొట్టమొదట సిలువ వేయబడిన క్రీస్తుని అన్నాడు. మొదటి అధ్యాయంలో క్రీస్తు సిలువ వ్యర్థం కాకుండానట్లు అన్నాడు. తర్వాత ఏ విధంగా సిలువ అనేది యుగాల్లో దాచిపెట్టబడింది అనే విషయాలు మాట్లాడాను. తర్వాత ఈ అధ్యాయంలోకి వచ్చేప్పటికి మనిషి యొక్క జ్ఞానం అనేది నేర్పు మాటలు కాదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తనకున్న వాక్కు కానీ, తనకు మాట్లాడే జ్ఞానం కానీ, తనకున్న తెలివితేటలు కానీ ఏవి కూడా ఈ లోక సంబంధమైనటువంటి కావు. అంటే ఈ లోక సంబంధమైనవి కాకపోయినా సరే దేవుని నీతితో సమానమైనవి కావు. అవి ఈ లోక సంబంధమైనవి కావు, కానీ దేవుని నీతితో సరిపోల్చదగినటువంటి కావు. అంత జ్ఞానాత్మక కలిగినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఎంత చదివాడో, ఎంత ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎలా నడిచాడో ఆయన్ని కూడా మనకు బాగా తెలుసు కదా, తెలుసు. అటువంటిది దేవుని సన్నిధికి దగ్గరికి వచ్చేపాటికి తన యొక్క జ్ఞానం, నేర్పు, తన ఫిలాసఫీ అనేది, తత్వజ్ఞానం అనేది అన్నీ కూడా మసైపోయినట్లు మనం చూస్తాం. మసైపోయాయి. ఒక్కటి మిగిలింది. ఏం మిగిలిందంటే తను చూచిన సిలువ యొక్క స్వరూపం, క్రీస్తు యేసు యొక్క స్వరూపం తప్పితే మరి ఏది కూడా తను చూడలే. అదే చూశాడు తను. అదొక్కటి చూసి అది పట్టుకున్నాడు. ఇక నాకు కలిగింది ఈ జ్ఞానం కాదు, నా జ్ఞానం నేర్పు మాటలతో కాదు అన్నాడు. దాంతో నేర్పు మాటలతో కాదు. తర్వాత ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే మేము బోధించున్నాము. ఆత్మ ఎలా నేర్పిస్తుందో, ఆత్మ నేర్పించే మాటలు అనే విషయం గురించి నేను మీతో ఎన్నోసార్లు మాట్లాడినా. పరిశుద్ధాత్మ దేవునిలో ఒక వ్యక్తి జీవించడం అనేది, ఆత్మలో నివాసంలో ఎలా కట్టబడుతుందో, ఆయన ద్వారా ఎటువంటి వాక్యం సిద్ధపరచబడుతుందో పరిశుద్ధాత్మని ద్వారా, దేవుడు ఏ విధంగా ఆత్మ నేర్పించే మాటలు అనేవి ఆత్మ నేర్పించే ప్రార్థనలో ఉన్నాయి. చెప్పసక్యం కాని మూలులతో ప్రార్థించే ప్రార్థనలు 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక, అందులో ఆత్మ నేర్పు మాటలతో బోధించే బోధ అందు దాచిపెట్టబడి ఉంది. ప్రార్థనాత్మ అనేది ఒక వ్యక్తికి దేవుని గ్రంథం యొక్క తలుపు తట్టడానికి ప్రార్థనాత్మ మూలమైంది. దేవుని యొక్క గ్రంథం తట్టడానికి, దేవుని గ్రంథం యొక్క తలుపు తట్టడానికి ఒక హృదయంలో ఉంచిన ప్రార్థనాత్మ మూలమైపోయి నిలబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఎన్ని విషయాలు రాయబడినాయి అని అంటే, ఒక వ్యక్తి ప్రార్థనలో గల ఐశ్వర్యం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ప్రార్థనలో గల ఐశ్వర్యం, కృప ద్వారా పొందగలిగే ప్రార్థన ఐశ్వర్యం. గ్రంథాలు తెరవబడ్డాయి. బైబిల్ గ్రంథం తెరవబడింది అన్నమాట. బైబిల్ గ్రంథం తెరవబడిందంటే అంత ఉన్నతమైన స్థాయి బైబిల్ గ్రంథంలో ఆత్మకి ఇవ్వబడింది అనే విషయం మనకు తెలియపరచబడింది బైబిల్ గ్రంథంలో. తర్వాత దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే ఆత్మ సర్వసత్యంలో నడిపించేటటువంటి జ్ఞానం ఒకటైతే, ఆత్మ ఒప్పించగలిగి ప్రార్థనాత్మ మన హృదయంలో ఎన్నో మార్గాలకుండా నడిపించినటువంటి ఆత్మ అదొకటైతే, చెప్పసక్యం కాని మూలులతో ప్రార్థించే ఆత్మ ఒకటి, అది ముందు చెప్పుంటాను. తర్వాత ఆత్మ నేర్పు మాటలతో బోధించే బోధ, అది అనమాట. అది చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మ నేర్పించే మాటలతో గల బోధ. మనకి దర్శనం ఇవ్వబడింది, ఆత్మీక దర్శనం. ఆత్మీక దర్శనంలో మనం ధ్యానించకూడదు. కొన్ని మాటలు ఆత్మకు అందించబడతాయి. బోధించే బోధ ఆత్మకి పడుతుంది. రహస్యంలో దేవునితో గడుపుటలో అది ఇవ్వబడుతుంది. అది లోకాన్ని అనుసరించేది కాదు, లౌకిక జ్ఞానాన్ని అనుసరించేది కాదు. లౌకిక జ్ఞానం అనుసరించుక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నీతితోను దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నీతితోను అన్నాడు అక్కడ. లౌకిక జ్ఞానం కాక, ఈక్వేషన్స్ కాక, స్క్వేర్ రూట్స్ కాక, దీనికది దానికి ఇది కాక, అలా ఉన్నాయి కదా. ఎన్నో మ్యాథమెటిక్స్లో ఎన్నో ఉంటాయి కదా, మనం చదువుకుంటాం కదా. బండ గుర్తులు చెప్తారు మనకు లెక్చరర్స్, బండ గుర్తులు, దీనికి ఇది దానికి అదని. అది ఎంగేజ్లో నుంచి, హై స్కూల్ నుంచే ప్రారంభం అవుద్ది. లెక్చరర్స్ వచ్చేది దగ్గర వరకు కూడా కాదు. అటువంటి బండ గుర్తులు లౌకిక జ్ఞానం కాకుండా పరిశుద్ధాత్ముడు బయలుపరిచే సత్యస్వరూపి యొక్క దర్శనం ఆత్మకి ఇవ్వబడుతుంది. ఆయన సత్యానికి వచ్చి సాక్ష్యం ఇస్తాడు మన జీవితంలో. అటువంటి హృదయం నేటి పరిశుద్ధులకు ఇవ్వబడింది. తెర చిరిగింది. అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు యొక్క విజ్ఞాపన ధ్వని ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు యొక్క వేదన ధ్వని ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం యొక్క ధ్వని ఉంది.
అందులో అతి పరిశుద్ధమైన మార్గాలు ఉన్నాయి. అవి పరిశుద్ధులకి ఇవ్వనటువంటి మార్గాలు. జ్ఞానంతో నింపాడు ఆయన. విమోచన మార్గంలో ఉన్న జ్ఞానంతో అతి పరిశుద్ధమైన స్థానాలు నింపాడు. విమోచనలో ఉన్న నీతిలో అతి పరిశుద్ధమైన స్థానాలు ఆత్మలో ప్రకాశించాయి. పరిశుద్ధత నీతి దానిలో అతి పరిశుద్ధమైన స్థానాలు మన అంతరాత్మలో తెరవబడ్డాయి అన్నమాట అని అర్థం. అందుకోసం ఆత్మ బోధించే బోధ, ఆత్మ నేర్పించే మాటలు, ఆత్మ నేర్పించే ప్రార్థన, ఇవన్నీ ఒక వ్యక్తి పరిశుద్ధతలో సాగిపోయే వ్యక్తికి ఇవన్నీ పరిశుద్ధతలో సాగిపోయే వ్యక్తికి మీరు అనొచ్చు, ఎందుకు మాటికి పరిశుద్ధత గురించి చెప్తున్నారు అని మీరు అనొచ్చు. అని అది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా హృదయం గుర్తించుకోగలిగింది. ప్రతి చిన్న విషయం కూడా గుర్తించుకోగలిగింది. ప్రతి చిన్న విషయంలో పరిశుద్ధ స్థానాలు ఆత్మకి నాకు తెలియపరచబడ్డాయి. దేవుని సన్నిధిలో నిలబడటానికి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం, ప్రభువు చిందించిన నిబంధన రక్తం అతి పరిశుద్ధమైన స్థలానికి ద్వారం తెరవబడిందని తెలియపరచబడింది నాకు. 1 కాదు 2 కాదు. అతి పరిశుద్ధమైన స్థలం తెరవబడే కొలది అతి పరిశుద్ధమైన జీవితంలో ఆత్మ నెమ్మది పొందడం ప్రారంభమైంది. అది మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారా, పునరుజ్జన సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుసరించడం ద్వారా తితుపత్రికలో రాయబడి ఉంది. అటువంటి నూతన స్వభావం ఆత్మలో తెలియపరచబడింది. అందులో నీతివంతుడైన ప్రభు యొక్క కళ్ళు అందులో ఉన్నాయి. ఆ ప్రకాశిస్తుంది ఆ దర్శనంలో. ఆ దర్శనం ఈ దర్శనాలు ఆ దర్శనాలు కాదు, ప్రభు యొక్క ప్రత్యక్ష స్వరూపం మన ఆత్మలో ఆ యొక్క కళ్ళున్నాయి. ఆయన యొక్క నిజస్వరూపం అందులో దాచిపెట్టబడింది అన్నమాట అర్థం. అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ సత్యాలన్నీ ఆత్మ అనుగ్రహించే సత్యాలు ఇవన్నీ కూడా అనే విషయం చూపించబడుతూ వచ్చింది. దేవుని వాక్య విభాగాల్లో చూసినట్లయితే కనుక ఆత్మ బోధించే మాటలతో కింద రాస్తూ అంటాడు 4:16 వచనంలో, 2:16 ప్రభు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు బోధించిన వాడేవాడు. ప్రభు మనస్సు, ఇందులో మనకి ప్రభు యొక్క మనస్సు తెలియపరచబడుతుంది. ప్రభు యొక్క మనస్సులో ఏం ప్రేమ దాచిపెట్టబడిందో ఆ విభాగాలు ఆత్మకు తెలియపరచబడతాయి. ప్రభు యొక్క ప్రేమ తెలియపరచబడకుండా ఆత్మలో ఆ విభాగాలు ఆత్మకి ఇవ్వడం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క లౌకిక జ్ఞానం మీద కానీ, తర్వాత ఫిలాసఫీ అనబడినటువంటి అటువంటి తత్వజ్ఞానాల్లో కానీ, దీంటి మంచి మాటలతో చక్కటి వర్డ్స్తో సిద్ధపరచుకున్న వాక్య విభాగాలు కానీ అటువంటి వారి మీద ఆయన ఆధారపడ్డు. దాని మీద ఆయన ఉండడు, ఇటు వరుసలో ఉండడు. ఆయన సింహాసనం విరీనల్ని హృదయంలో ఉంది. ఆయన సింహాసనం దీనత్వం కలిగిన హృదయంలో ఉంది. దీనత్వం కలిగిన హృదయం, విరీనల్లిన హృదయం క్రీస్తు యొక్క రక్షణలో ప్రకాశించే హృదయం, విరీనల్లిన హృదయం అన్నమాట అర్థం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకు అనుగ్రహించి అది బోధ అనమాట అదంతా కూడా. తర్వాత సిలువ వేయబడిన క్రీస్తు గురించి అది జగత్ పునాది వేయబడక మునిపే అని రాయబడి ఉందని 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16-17 వచనాలు మీకు రిఫరెన్స్ చెప్పాను. అందుకోసం లేఖనాలు ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ఏమై ఉన్నాడనే సత్యం బయలుపరిచాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో లేఖనాలన్నీ కూడా క్రీస్తుని ప్రత్యక్షపరిచాయి. ఆయన ఏంటి అనేది సువార్త. యేసే క్రీస్తు అనేది ఒక సువార్త, అందులో యేసు ఏమై ఉన్నాడు అనేది ఒక సువార్త. ఆ సువార్తలో మహిమ కలిగిన సువార్త కణాలు తెరవబడ్డాయి. దాంట్లో సువార్తను ప్రకటించే కొలది మహిమ కలిగిన కణాలు తెరవబడ్డాయి. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో సువార్త ప్రారంభంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలతో ఎలాగ దేవుడు సువార్త వ్యాపకాన్ని జరిగించాడో ఆయన సిలువ కార్యంతో పాటు, అలాగే రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా గురుతుల బలం చేతను పరిశుద్ధాత్మ వరముల చేతను సువార్త దృఢపరచబడటానికి ఆ విధంగా జరిగించిన ప్రభు నేటి దినాల్లో ఈ సిలువ యొక్క సువార్తలో ఈ సత్యాలను ఇమిడిపోయి ఉన్నాయి. సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు అన్ని జనాంగానికి ఆ సమయం ఏది ఇస్తున్నాడో తెలియదు మనకి. అక్కడ తన గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. కొంతమందిలో పరిశుద్ధాత్మ ద్వారా పాపాలు ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఒక వ్యక్తి నీతివంతులుగా తీర్చబడటం అనేది, పరిశుద్ధాత్మ వలన ఒక వ్యక్తి ఒప్పించబడటం అనేది అంత ప్రాముఖ్యమైనది.
అందులో ఆ హీలింగ్ అనేది ఆత్మలో పాపం నుంచి, అపవిత్రత నుంచి విడుదల చేయబడటం అనేది ప్రధాన సత్యం. ఈ ప్రధాన సత్యంలో ఎప్పుడైతే ఆత్మ విడుదల పొందుతుందో పాపం నుండి ఒక్కసారి జరిగే కార్యం కాదు అది. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగే కార్యం అది. ఒక విశ్వాస హృదయంలో అది స్థిరంగా నిలబడి ఉందనే సత్యాన్ని, ఒక విశ్వాస హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుందనే సత్యాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. ఒకసారి వర్తమాన కాలం, గతించిన కాలంలో జరిగింది కాదు, భూతకాలంలో జరిగించేది కాదు, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఈ రక్షణ అనేది కొనసాగించబడుతూ ఉంది. ఇది కొనసాగించబడటానికి పాపి పరిశుద్ధుడు, నీతిమంతుడు, అతి పరిశుద్ధుడు, ఈ స్థానాలు ఆత్మలో నెలకొల్పబడ్డాయి. దీనిలో క్రీస్తు యేసు యొక్క దర్శనము అందులో దాచిపెట్టబడింది. క్రీస్తు యేసు యొక్క దర్శనము అందులో దాచిపెట్టబడి ఉన్న ఈ విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఈ దమస్కు మార్గంలో ఆయన యేసే క్రీస్తుని ప్రకటించినప్పుడు ఆయన రోమా సంఘాన్ని ప్రకటించినప్పుడు, హెబ్రీ పత్రికల్లో అక్కడ ప్రకటించబడినప్పుడు ఎన్ని కార్యాలు ఆ స్వార్థ సేవలో జరగబడి ఉన్నాయంటే, ఇప్పుడు నేటి కొత్త నిబంధన సంఘంలో ఇన్ని జరగబడకపోయినా కొన్ని జరగబడుతున్నాయి. నా స్వయంగా నేను ఇవన్నీ చూచిని ఎన్నో ఉన్నాయి, ఇలాగా జరగబడినాయి. లేనని అబద్ధం అంటానికి కుదరదు. ఎందుకంటే ఒక కుటుంబం, ఒక హిందూ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యం జరిగిందంటే ఆ కుటుంబంలో కొన్ని వందల మంది ప్రభువును అంగీకరించడానికి ఆ కార్యం హేతువైంది. అదేనమాట కారణం. అంతేగాని మనం చేసామని చెప్పుకోవడానికి కాదు, మన వల్ల జరిగిందని చెప్పుకోవడానికి కాదు అన్నమాట అర్థం. ఆ విధంగా స్వార్థ సేవ దినాలు గడిచే కొలది ఇప్పుడు స్వార్థ సేవ అనేది సన్నగిలిపోయింది. ఏం సన్నగిలిపోయింది? అసలు స్వార్థను వదిలిపెట్టేశారు. స్వార్థ అనేది వదిలిపెట్టేశారండి. స్వార్థలో ఉన్న సత్యాలు ముయ్యబడిపోయి ఉన్నాయి. స్వార్థలో ఉన్న సత్యాలు ఏంటంటే ముయ్యబడిపోయి ఉన్నాయి. స్వార్థలో ఉన్న సత్యాలు, ఈ స్వార్థ సత్యంలో మహిమ కలిగిన ఆ కణాలు దాంట్లో వెదజల్లబడ్డాయి. అలా వెదజల్లబడినప్పుడు స్వార్థలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినాయి. ఈ మహిమ అనేది హెబ్రీ పత్రికలో ఆయన మహిమ స్వరూపి అని మరొక చోట రాయబడింది. హెబ్రీ పత్రికలో దైవత్వం యొక్క సంపూర్ణత కలసిపత్రి 2వ అధ్యాయంలో రాయబడింది. అన్నీ కూడా సిలువలో ప్రభు తన ప్రాణం పెట్టడంలో ఇవన్నీ గుమిగూడిపోయి ఉన్నాయి. ఈ రక్తం యొక్క విలువ అంత విలువైనదిగా చెప్పబడింది దేవుని వాక్య యొక్క గ్రంథంలో. దేవుని వాక్య భాగాలు ఇంకా చూసినట్లయితే కనుక, అందుకోసం సిలువ వేయబడినటువంటి క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకుంటుని నాకు ఎవరో కూడా తెలియదు. ఒక్కటే తెలుసు నాకు. ఎందుకంటే నా జ్ఞానం పరిపూర్ణత చెందినది కాదు, నా తెలివితేటలు పరిపూర్ణత చెందినవి కావు, నాకున్న జ్ఞానం గొప్పది కాదు. నా జ్ఞానం అన్నీ కూడా తత్వజ్ఞానాలు, ఈ యొక్క ఫిలాసఫీ అంతా కూడా దేవుని సన్నిధిలో బుడిదైపోయి ఒక అతీతమైన జ్ఞానం, సిలువ యొక్క మర్మం, రహస్యం అనేది తెలియపరచబడినప్పుడు ఎఫెసు సంఘానికి రాస్తాడు ఆ మర్మాన్ని, కొలస్సీ సంఘానికి రాస్తాడు ఆ మర్మాన్ని. కొలస్సీ సంఘానికి శిరస్సైన ప్రభువుగా రాస్తాడు. శరీరమైనటువంటి క్రీస్తే సంఘం ఆయన శరీరం అని రాస్తాడు. ఎఫెసు సంఘానికి రాస్తాడు. దీనిలో తనకున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఎక్కడ ఇవ్వబడిందంటే ఆ మహిమా స్వరూపాన్ని చూచినప్పుడు అక్కడ ఇవ్వబడిందండి అతనికి ఆ జ్ఞానం. రక్షణ యొక్క కార్యం అనేది అంత అతీతమైందండి ఒక హృదయంలో. రక్షణ యొక్క కార్యం అనేది అంత అతీతమైంది ఒక హృదయంలో. అంత అతీతమైన కార్యం ఒక హృదయానికి అనుగ్రహించబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని యొక్క వాక్య భాగాల్లో దమస్కు మార్గం గుండా తర్వాత అంధకారంలో వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవునిలో ఆ మహిమాయుక్తమైన కణాలు తను చూచినప్పుడు తన అంతరంగం అనేది మహిమ యొక్క స్వరూపంతో నింపడిందండి. అప్పటి వరకు ఏ శిష్యుడు కూడా, అపొస్తలుల్లో ఏ శిష్యుడు కూడా ఈయన రాసిన సత్యాలు ఏ శిష్యుడు కూడా రాయలేదండి. ఏ శిష్యుడు యెహోవాను చూశాడు, పద్మాసు దీపంలో మహిమా స్వరూపాన్ని చూచాడు. నిజమే. రూపాంతర అనుభవంలో పేతురు, యెహోవాను, యాకోబు రూపాంతర అనుభవంలో ఆయన ప్రకాశించిన క్రీస్తు మహిమను చూశారు. శిష్యులకు అందరికీ పరిపరి విధాలుగా ఆ స్థాయిని బయలుపరుస్తూ వచ్చాడండి దేవుడు. ఎంత ఉన్నతమైన స్థాయిని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు శిష్యులకు అందరికీ కూడా. ఆయన ఏమేమి ఉన్నాడనే సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడండి. బైబిల్ గ్రంథం ఇటువంటి మహిమ యొక్క కణాల చేత కప్పబడి ఉంది. బైబిల్ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మహిమ కలిగిన కణాలు గ్రహించడానికి ఒక వ్యక్తి క్రీస్తు యేసు యొక్క రక్తంతో ఉదకం చేయబడినటువంటి ఆత్మతో తన హృదయం శుద్ధి చేయబడితేనే ఈ మహిమాయుక్తమైన స్థానాలు బైబిల్ గ్రంథంలో తెరవబడతాయి తప్ప లేకపోతే మరొక విధంగా తెరవబడటానికి సాధ్యపరచబడదనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఆయన అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించిన గాక ఒక గోళం అండి, చీకటి గోళం.
శూన్యంలో ఒక చీకటి గోళం. అప్పుడు ఎన్ని గోళాలు ఉన్నాయో తెలియదు. ఆ చీకటి గోళం మీద ముందు సృష్టిలో ఏమీ లేదు, శూన్యం. ఆ శూన్యంలో రాయేశాడు. రెండోసారి ఆయన ఆ శూన్యమైనటువంటి ఆ గోళంలో వెలుగు ప్రకాశింపజేశాడు. అసలు ఆయన సృష్టి యొక్క మర్మాన్ని గుర్తించడానికి సాధ్యపరచబడదని ఒక చీకటైన మానవుడు ఈ లోకంలో శూన్యంగా జీవించాడు. ఎక్కడ వెలుగు లేదు. ఒక హృదయంలో ఈ రక్షణ తీగలు ఆ శూన్యమైన హృదయంలో ప్రకాశించి దేవుని మహిమను ఆపాదింపజేశాయండి. అది గొప్ప సంగతి. ఒక వ్యక్తి హృదయంలో శూన్యమైన ఈ హృదయంలో, చీకటైన ఈ హృదయంలో ఆయన ఆ రక్షణ తీగలు ప్రతిఫలింపజేశాడండి, ప్రకాశింపజేశాడు. చేసి మన ఊహలకు అందనటువంటివి, మన శక్తికి మించినటువంటివి, మనం గ్రహించజాలన్నటువంటి కార్యాలని ప్రభు ఆయన బయలుపరిచాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అంత ఉన్నతమైన స్థాయిలో మన అంతరంగం పరిపూర్ణత చెందింది. అంత ఉన్నతమైన స్థాయిలో మన అంతరంగం క్రీస్తు యేసులో మహిమ యందు రూపాంతరం చెందింది. రూపాంతరం ఎలా చెందిందంటే క్రీస్తు యేసు రక్తం నుండి పరిశుద్ధ స్థానాల్లోనికి రూపాంతరం చెందింది. క్రీస్తు యేసు రక్తం నుండి మహిమా స్థానాల్లోనికి రూపాంతరం చెందినప్పుడు అందులో మనం చూడని వినని సంగతులు మనకు అనుగ్రహించబడ్డాయి, తెలియపరచబడ్డాయి. విశ్వాసం ద్వారా ఆ ఉన్నతమైన స్థానాల్లోనికి మనం వెళ్ళామనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఇంకా వాక్య భాగాన్ని చూసినట్లయితే కనుక దేవుని వాక్య భాగాలు దేవుని స్వార్థను గురించి ఎవరు మనకు చెప్పనవసరం లేదండి. ఏంటో ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి జీవితంలో దేవుని స్వార్థను గురించి ఒక వ్యక్తికి ఎవరు కూడా చెప్పే పని లేదు, చెప్పనవసరం లేదు. అందులో ఎన్ని సత్యాలు దాచబడి అంటే స్వార్థ చెప్పే కొలది, స్వార్థను గురించి బోధించే కొలది, స్వార్థను గురించి ఉన్నతమైన స్థలాల్లో నిలబడే కొలది, ఆకాశ ద్వారాలలో నుంచి ఏ విధంగా వెలుగు ప్రకాశించిందో అలాగే మహిమయుక్తమైన ద్వారాల్లోనికి మన అంతరంగం తెరవబడిందండి. అది సిలువ యొక్క దర్శనం. ఆకాశ మార్గాల నుంచి వెలుగు ఎలా తెరవబడిందో తిరిగి మహిమయుక్తమైన మార్గాల్లోనికి మన అంతరంగం తెరవబడడం అనేది సిలువ యొక్క దర్శనంలో అది చాలా ప్రధానమైనటువంటిది. అర్థం చేసుకోవాలి. ఆకాశ మార్గాల నుంచి, దేవుని సింహాసనం నుంచి ఆ మహిమ యొక్క ఆ వెలుగు ఏ విధంగా ప్రత్యక్షమైందో అలాగే భూలోకంలో నుండి సిలువ యొక్క ద్వారాల్లో నుంచి ఆ మహిమాయుక్తమైన వెలుగు నేను పరిశుద్ధులకు అనుగ్రహించబడి పరిశుద్ధ ద్వారాలు తెరిచి పరలోక మహిమను, క్రీస్తు యేసు యొక్క మహిమా స్వరూపాన్ని ఆత్మకు విస్తరింపజేసిన విషయం అది చాలా ప్రధానమైనదిగా మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్టయితే కనుక అది సిలువ యొక్క రహస్యం. అందులో ప్రేమామయుడైనటువంటి ప్రభు సిలువలో తన ప్రాణం పడటం అనేది అది అంతరంగంలో ఒక సీక్రెట్ ప్లేస్ ఉన్నది. అంతరంగంలో దాచబడి ఉన్నటువంటి ప్రధాన సత్యం. అందులో ఆ ప్రేమలో సంఘం దాచబడటం అనేది ఒక ఉన్నతమైన సత్యం. సంఘం అందులో క్రీస్తు యేసు మహిమను చూడగలటం అనేది ఒక ప్రధానమైన సత్యం. అది ఎఫెసీ పత్రికలో రహస్యం. అది మర్మం రహస్యంగా ఉంచబడింది. ఈ మర్మం విడదీయబడింది. మర్మంలో క్రీస్తు ప్రత్యక్షత ఆత్మకి ఇవ్వబడింది. ఎఫెసీ పత్రిక ఒక మర్మంతో కూడినటువంటిది. అది అపోస్తలుడైన పౌలు రాసిపెట్టింది. ఎందుకంటే ఆ సత్యాలు ఆ వ్యక్తికి తెలియపరచబడ్డాయి. అది సంఘము తన ఎదుట పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘం గాను తన ఎదుట నిలువబెట్టుకున్న వాళ్ళని అన్నాడు. దాంట్లో తన ఎదుట నిలువబెట్టుకున్న వాళ్ళని ఆ విధంగా నిలువబెట్టుకోవడానికి ప్రభు ఇష్టపడ్డాడనే విషయాన్ని మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకోసం మహిమ కలిగిన స్వార్థ చెప్పబడింది. మహిమ కలిగిన స్వార్థ అని చెప్పబడింది. ఈ మహిమ కలిగిన స్వార్థ ఆత్మకి ఇవ్వబడింది. ఈ స్వార్థ ఆత్మకి ఇవ్వటం అంటే ఏంటంటే ఏ వ్యక్తి ఈ స్వార్థ సేవలో పాల్గొంటారో, స్వార్థ సత్యాలు విడదీయబడతాయో, లేక సిలువ యొక్క ఆసక్తులు ఆత్మ ఏకమవుతుందో, రక్తంలో ఆత్మ నూతనపరచబడుతుందో, అందుకోసం మహిమాయుక్తమైన పరిచర్య ఆత్మకి ఇవ్వబడుతుంది. మహిమాయుక్తమైన పరిచర్య అది నీ ఆత్మకి నీ అంతరంగంలో క్రీస్తు యేసు రక్తం ద్వారా పునరుత్థాన మహిమలో ఏకమైన వ్యక్తికి ఆ మహిమాయుక్తమైన పరిచర్య ఇవ్వబడుతుంది. ఈ పరిచర్య ఇతరులకు తెలియదు, ఇతరులు యోచించలేరు. ఒక వ్యక్తి క్రీస్తులో ఆ స్థానంలో నిలబడిన వ్యక్తికి, అందులో పరిశుద్ధతలో నిలబడిన వ్యక్తికి, పరిశుద్ధ స్థానాల్లో ఏకమైన వ్యక్తికి ఈ మహిమ కలిగిన పరిచర్య ఆత్మకి ఇవ్వబడింది. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది అందరికీ తెలియని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దమస్కులో ప్రారంభమైన రక్షణ సువార్త ఎంత ఉన్నతమైన స్థానాల్లోనికి తీసుకువెళ్ళిందంటే ఎన్నో మహిమ కలిగిన సత్యాలు అపోస్తలుడైన పౌలు వివరించినట్లుగా మనం చూడగలం. అందులో అది ఎందుకంటే ఆదిమ కాలంలో సృష్టికి పూర్వం దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని చెప్పిన దేవుడు
ఆయన యుగాల్లో క్రీస్తుని దాచిపెట్టాడు. ఆయన యుగాల్లో అంటే ఒక రైటర్ రాస్తాడండి, దాంట్లో ఏం రాస్తాడంటే క్రీస్తు ప్రేమ మారదు, మారనే మారదు. ఈ యుగాల్లో దాచిపెట్టబడిన క్రీస్తు మారనే మారడు. ఆది కాలం నుంచి యుగాంతం వరకు ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ భూమి గ్రంథం చుట్టబడినా సరే క్రీస్తు ప్రేమ మారదు అనే విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ మారనే మారదు. గ్రంథం చుట్టవలే అది చుట్టబడినా సరే ఆ ప్రేమ మాత్రం మానవుని విడిచిపెట్టద్దని చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మానవుని విడిచిపెట్టేయవచ్చు, కానీ అంత్యకాలంలో క్రీస్తు మాత్రం మానవుని విడిచిపెట్టాడు. కాలిపోయినా సరే భూమి అని రాస్తాడు దాంట్లో. ప్రేమ మారని ప్రేమ, మాట తప్పని ప్రేమ, ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అది నిబంధనతో కూడినటువంటి ప్రేమ, అది పరిపూర్ణమైన ప్రేమ అని దేవుని వాక్యం చెప్తూ ఉందండి. నిబంధనలతో కూడినటువంటి ప్రేమ, ఆ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అనేది కొలస్సీ పత్రికలో చెప్పబడిందండి. శాశ్వతమైన ప్రేమని ఆది కాలంలో ఇర్మియా, యెషయా గ్రంథంలో చెప్పడినప్పటికీ నూతన నిబంధనలో ఆ పరిపూర్ణత అందించింది అనేది చెప్పబడింది. 1వ అధ్యాయం కొరింథీ రాసిన 13వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ అని చెప్పబడింది. ఆ ఫలం ఒక పక్క పరిపూర్ణమైన ఫలాన్ని ఇచ్చింది, ఒక పక్క శ్రేష్టమైన ఫలాన్ని ఇచ్చింది. ఫలం అనేది బైబిల్ గ్రంథంలో మాధుర్యతలోకి నడిపించింది, శ్రేష్టతలో నడిపించింది, కృపా మార్గాల్లోనికి నడిపించింది, ఫలం ఇచ్చింది. ఈ ఫలం అతి మాధుర్యమైనటువంటి ఫలం. అది కొంతమందికి మాత్రమే తెలుసు, మరెవరికి కూడా తెలియదు అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని చెప్పగలిగాడు, దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్పగలిగాడు, అదృశ్య దేవుని స్వరూపం అని చెప్పగలిగాడు. తర్వాత ఆయనలో ఉన్నటువంటి తత్వం, ఫిలాసఫీ ఏంటంటే ఇది ఫిలాసఫీ. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే ఇది జ్ఞానం. ఆయన మహిమ యొక్క దేవుడు. ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఫిలాసఫీస్ అన్నీ కూడా కూలిపోతే అందులో నుంచి మహిమాయుక్తమైన జ్ఞానం ద్వారా ఆయన అదృశ్య దేవుని మహిమ యొక్క స్వరూపమని, అదృశ్య దేవుని యొక్క శక్తి అని ఆత్మ బయలుపరచబడినప్పుడు అది అసలైన ఫిలాసఫీ అనేది, అది ఎండింగ్ అనేది ఆత్మ తెలియపరచబడుతుంది, ఆ ప్రభు ఏమై ఉన్నాడో అనేది. ఆ తర్వాత వీటన్నిటిలో కూడా ఈ స్థానాలన్నీ కూడా లోక సంబంధమైన స్థానాలన్నీ కూడా ఈ శిలువ స్వార్థ ముందు, ఈ శిలువ పరిచర్య ముందు ఇవి కూలిపోయాయి అనమాట. ఇవి స్మాష్ అయిపోయాయి, యాషెస్గా మిగిలిపోయాయి, బూడిదైపోయాయి అని కూడా. ఒక వ్యక్తి జీవితంలో ఈ స్థానాలు కనుక నిలబడలేకపోతే కనుక అత్యధికమైన మార్గాలు స్వార్థ సేవలో ఆత్మకి ఇవ్వడం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. వాక్య భాగాలు చూసినట్టయితే కనుక అందుకోసం శిలువ వేడి అంటాడు గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఆ ముద్రలు నేను క్రీస్తు యేసు నా ముద్రలు ధరించుకున్నాను. నేను ఏ ముద్రలు ధరించుకున్నానంటే క్రీస్తు యేసు యొక్క రక్త ముద్రలు నా శరీరం అందు ధరించుకున్నాను. అందుకోసం నన్ను ఇంక ఎవరు కూడా శ్రమ పెట్టొద్దు, నన్ను ఎవరు కూడా ఇక భ్రమ పెట్టొద్దు. ఎందుకంటే ఆ ముద్రలే నాలో ఉన్నాయి. ఆ రక్త ముద్రలు శ్రమపడ్డాను, హింసించబడ్డాను, దూషించబడ్డాను, అవమానపరచబడ్డాను, ఎక్కడ చూసినా దెబ్బలు తగిలినాయి, ఎక్కడ చూసినా గాయాలు ఏర్పడిపడ్డాయి. ఆ ముద్రలే నా హృదయంలో, నా యొక్క శరీరంలో ఉన్నాయి. కాబట్టి నన్ను ఎవడు కూడా శ్రమ పెట్టద్దు, నన్ను ఎవడు కూడా అంటే ఆ విధమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయాడు. క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరం ధరించుకున్నాను. అందుకోసం మళ్ళీ అంటాడు దాంట్లో, ఈ సువార్త నాకు ఎవరు బోధించలేదు కానీ క్రీస్తు యేసు వల్లనే నాకు లభించింది అంటాడు గలతీ రాసిన పత్రికలో. ఈ సువార్త నాకు ఎవరు బోధించలేదు కానీ క్రీస్తు వలన అది నాకు లభించింది. అది ఆ సిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో సెంటర్ పాయింట్ అని మీతో నేను చెప్పగలుగుతున్నాను. సెంటర్ పాయింట్ మన జీవితంలో క్రీస్తు యేసు యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం మన జీవితంలో ఎంత సెంటర్ పాయింట్గా ఉంటుందో అందులో ఈ గ్రంథాల యొక్క ప్రాముఖ్యత తెలియపరచబడుతుందండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాసిన విధానాన్ని జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతంలో వినియోగించుదని అన్నాడు. పైన సిలువబడిన యేసుక్రీస్తుని తప్ప నేను మీ మధ్య నేను దేన్ని ఎరుక్కుందని నిశ్చయించుకోండి. నేను మీ మధ్యకు వచ్చానంటే ఆయన గురించే ప్రకటించాను. ఏ సంఘానికి వెళ్ళానంటే నేను ఆయన గురించే ప్రకటించాను. ఎటు బోధించినా ఆయన గురించి ప్రకటించాను. ఆయన యొక్క శిలువ యొక్క బోధన గురించి బోధించాను. ఆ శిలువ స్వరూపాన్ని గురించి బోధించాను. ఆయన కొరింథీ రాసిన పత్రికలు ఎలా బోధించాడో అలాగే ఎఫెసీ పత్రికలో మరొక రీతిగా బోధించాడండి. ఈ దర్శనం ఆత్మకి ఈపడాలి ఒక వ్యక్తికి. ఈ దర్శనం రక్షణ సువార్తలో ఈ దర్శనం ఆత్మకి ఈపడుతుంది. బోధించే విధానంలో కూడా వివిధమైన మార్పులు వచ్చేస్తాయి. బోధించే విధానంలో పత్రికలన్నింటిలో క్రీస్తు స్వరూపం ప్రత్యక్షపరచబడింది. ఒక దాంట్లో ఒక విభాగం, ఒక దాంట్లో ఒక విభాగం, ఒక దాంట్లో ఒక విభాగం ప్రత్యక్షపరచబడింది. అందులో ఆయన స్వరూప దర్శనం, స్వరూప లక్షణాలు, మహిమా దర్శనం, మహిమాయుక్తమైన గుణగణాలు అందులో చూపించబడ్డాయి, పోయబడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలో ప్రభువుని రక్షకుడు అంగీకరించిన వ్యక్తి స్వార్థ సేవలో సాగే కొలది అసలైనటువంటి ఆణిముత్యాలు, అసలైన రత్నరాశులు
ఈ స్వార్థ సేవలో నుండి ఆ వ్యక్తికి లభిస్తాయి. అవి బైబిల్ గ్రంథంలో నుంచి లభిస్తాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అవి బైబిల్ గ్రంథంలో నుంచి ఆత్మ ఈబడితైన సత్యాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అవి రత్నాలు కావచ్చు, మాణిక్యాలు కావచ్చు, మణులు కావచ్చు, నీలాలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథం వీటన్నిటితో నింపబడింది. అందుకోసం అవి బైబిల్ గ్రంథంలో చూచాయిగా ఆ పేర్లు చెప్పినప్పటికీ అంతరాత్మలో ఆ స్థానాలు చాలా విలువైనటువంటి స్థానాలు, నేటి పరిశుద్ధులుగా ప్రభు ఇచ్చిన స్థానాలు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఆ యొక్క శిలువ యొక్క స్థానంలో ఈ పాత నిబంధన, కొత్త నిబంధన పరిపూర్ణతను అందించింది. అంటే పరిపూర్ణ ఫలం ఇవ్వబడింది. అది పరిపూర్ణమైన ఫలం. ఒక వ్యక్తికి, ఒక సేవకునికి పరిపూర్ణమైన ఫలం ఇటు పాత నిబంధన, ఇటు నూతన నిబంధన అన్నమాట. శ్రేష్టత అందించింది. శ్రేష్టమైన వాక్యం దండి చెప్పడానికి మనకి దేవుడు జ్ఞానత్వం ఇచ్చాడు. శ్రేష్టమైన వాక్యం. ఈ వాక్యం శరీరాన్ని ధరించింది, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. అది యోహన్ స్వార్తలో 1 అధ్యాయం శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యం శరీరాన్ని ధరించింది. ఇటువంటి వాక్యం యొక్క ఫలం మన అంతరంగానికి ఇవ్వబడిందండి. ఈ వాక్యం యొక్క ఫలం మన అంతరంగానికి ఇవ్వబడకపోతే ఈ వాక్యాన్ని విభాగించగలిగే సామర్థ్యవంతులుగా మనం ఉండేవాళ్ళం కాదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. మనం అంతరాత్మలో ఈ పరిశుద్ధ స్థానాలు ఒక పరిశుద్ధికి ఇవ్వబడితేనే స్వార్థని మనం తీసుకుని వెళ్ళగలం. కానీ స్వార్థ ద్వారా ఎన్నో సత్యాలు ఈ లోకంలోనికి మనం ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేము అనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అందుకోసం అన్ని సిలువైన క్రీస్తు నాకు తెలిసి అదొక్కడే. కాబట్టి నేను ఏ సంఘానికి వెళ్ళినా సరే అది మీ మధ్యలో నేను ఎరిగాను. మీ మధ్యలో నేను ఏదైనా ఎరిగానంటే అది మాత్రమే ఎరిగాను, మరొకటి ఎరగలేదు. ఎరిగానంటే మిమ్మల్ని నేను ఎరిగాను ఏంటంటే క్రీస్తునే ఎరిగాను, క్రీస్తునే రుచి చూపించాను, అది ఎరిగాను నేను. సంఘాల్లో ఇది శ్రేష్టమైన ఫలం ఇవ్వబడుతుంది. ఒక వ్యక్తికి జీవిత విధానంలో పరిశుద్ధునికి సంఘాలు బోధించే బోధలో ఎప్పుడైతే ఈ శిలువ సువార్తని బోధిస్తామో అది శ్రేష్టతను అందిస్తుంది సంఘానికి, మనకు శ్రేష్టతను అందిస్తుంది సంఘానికి. సంఘం శ్రేష్టమైన మార్గాల్లో, అతీతమైన మార్గాల్లో సంఘం నడుస్తుంది. జ్ఞాపకం చేసుకోవాల్సింది సత్యాన్ని. అందుకోసం కింద భాగం చూస్తే 2 అధ్యాయం 6వ వచనంలో చూస్తే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము, అది లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించున్నాను. పరిపూర్ణమైన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తున్నా. పరిపూర్ణులు అన్నాడు. పరిపూర్ణులు అంటే పరిపూర్ణమైన ఫలం పొందినవారు, శ్రేష్టమైన ఫలం పొందినవారు, ఆత్మలో పరిపూర్ణమైన స్థాయి నిలబడిన వారి మధ్య నేను జ్ఞానం బోధిస్తున్నాను. ఎలా జ్ఞానాన్ని బోధిస్తున్నానంటే ఏదో చెప్పిన కథలు చెప్పడం కాదు జ్ఞానం బోధించడం అంటే. కథలు చెప్పడం కాదు, కథలు చెప్పడం కాదు జ్ఞానం బోధించడం అని. జ్ఞానం ఓమ్నిసెంట్ అనే ప్రభు జ్ఞానాత్మపూర్ణుడు ఏ విధంగా సర్వసృష్టికి ఆధారభూతుడై ఉన్నాడో ప్రభు, అక్కడి నుంచి ప్రారంభం వాళ్ళ జ్ఞానం అనేది. ఆ రక్షకుడుగా నీ ఆత్మకి ఏ విధంగా ఆ జ్ఞానాన్ని అందించాడో, ఆ జ్ఞానం ఆత్మకులో నుంచి ఏ విధంగా రూపాంతరపరచబడిందో అది చెప్పాలి. ఏ విధంగా ప్రేమ రూపాంతరపరచబడిందో జ్ఞానం రూపాంతరపరచబడింది అన్నమాట అర్థం. దేవుని గ్రంథం అనేది ఈ రెండింటి మధ్య రూపాంతరపరచబడుతుంది. జ్ఞానం మధ్య, ప్రేమ మధ్య, పరిశుద్ధత మధ్య, ఆయన గుణగణాలు ఆయన దైవికమైన గుణగణాల మధ్య ఒక అంతరంగిక జీవితం క్రీస్తు మహిమలోనికి రూపాంతరపరచబడుతుంది. అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని. ఈ ఆత్మలో పరిపూర్ణత చెందకుండా క్రీస్తు మహిమ యొక్క స్థానాల్లోనికి ఆత్మ రూపాంతరపరచబడుతుందని ఎవరు అనుకోవడానికి వీల్లేదు అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఈ వాక్య భాగాల్లో చూసినట్లయితే ఎక్కడ చెప్పాను, ఎక్కడికి వెళ్ళాను నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ ఉన్నతమైన స్థానాల్లో క్రీస్తు యొక్క ఆ జ్ఞానం, పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను. అది లోక జ్ఞానం కాదు, ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారులు జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానం మర్మంగా బోధిస్తున్నా. జ్ఞానంలో దేవుని యొక్క జ్ఞానం మర్మంగా దాచిపెట్టబడి ఉంది. సంగమ పరిశుద్ధుల్లో దేవుని యొక్క జ్ఞానం ఒక మర్మంగా దాచిపెట్టబడి ఉంది, ఒక రహస్యంగా దాచిపెట్టబడింది. ఈ జ్ఞానం అది సత్యస్వరూపమైన ఆత్మ యొక్క జ్ఞానం, ఆ దర్శనం ఈ జ్ఞానంలో నిలబడి ఉంటుంది అనే విషయం సత్యాన్ని గురించి ప్రకటించడంలో ఈ జ్ఞానం ఆత్మలో నింపబడుతున్న సత్యం నేను పరిశుద్ధులు ఎంతవరకు గ్రహించుకోగలుగుతుంటున్నారు. అటువంటి స్థానాలు, మరుగైన రహస్యాలు అంతరాత్మలో అవి తెరవబడతాయి. అవి తెరవబడకపోతే నీ హృదయము క్రీస్తు యొక్క జీవం అనే మార్గాల్లో, ఆ శక్తిలో నీ హృదయం నిలబడదు, ఎట్టి పరిస్థితిలో నిలబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంత ఉన్నతమైన స్థాయిలో ప్రభు మనం నిలబడినప్పుడు ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయన అనే 1వ అధ్యాయంలో ఆఖరి వచనంలో నిలబడింది. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనంలో ఇవన్నీ కూడా విమోచన అనేది అది ద్వారం, అతి ఉన్నతమైన ద్వారం.
ఒక క్రీస్తు యేసు యొక్క గుణగణాలని రూపాంతరపరిచే ద్వారం, నీ అంతరంగ స్వభావాన్ని పాపం నుండి విమోచించిన ద్వారం. పాపం నుండి విమోచించి క్రీస్తు యేసు గుణగణాల్లో రూపాంతరపరిచిన స్థానం ఉన్నది విమోచన ద్వారం. ఆ విమోచన ద్వారమే నేటి లోకాన్ని తెరిచాడు ప్రభు. లోకంలో సంఘానికి తెరిచాడు ప్రభు. లోకంలో అందరికీ తెరవలేదు, కానీ ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో అట్టి వారికి ఆ యొక్క మార్గాలు తెరవనియండి. కానీ ఆ స్వార్థ లోకమంతటా కూడా ప్రకటించబడినట్లుగా మనం ప్రార్థన చేయగలగాలి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించాలి. ప్రభు నీకు వందనాలు తండ్రి, దయాళుడు అని పాదాలకు స్తుతి చెల్లిస్తుంటున్నాను. ఈ గొప్ప స్థానాన్ని బట్టి ప్రభు నీకు వందనములు నాయన. ఘనమైన దేవుడు ప్రభు నీకు వందనములు తండ్రి. నీ ఉన్నతమైన కార్యాన్ని ప్రభు జరిగించి ప్రభు ఇంతవరకు నువ్వు నడిపించిన విధానం బట్టి ప్రభు నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభు దేవా, ఘనమైన రక్షకుడు నీవు, ఉన్నతమైన దేవుడు నీవు. ప్రభు మీ ఉద్దేశాలు సఫలం చేయండి. అనేకులకు నాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ స్వార్థ అనేకులకు వ్యాపించినట్లు సహాయం చేసి ప్రభు మీరు ఘనత పొందమని ప్రభు ప్రార్థన అంగీకరించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.